శుక్రవారం సందర్భంగా పెద్ద పెద్ద కష్టాల నుంచి బయటపడటానికి, ఏ కష్టం వచ్చినా సరే తట్టుకుని జీవితంలో ముందడుగు వేయటానికి దుర్గాదేవికి సంబంధించిన ఏ శ్లోకాన్ని పూజా మందిరంలో దీపం పెట్టి పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, నమస్తే శరణ్యే శివే సానుకంపే, పరమేశ్వరుడితో పాటు ఎల్లప్పుడూ ఉండి మమ్మల్ని అనుగ్రహించేటటువంటి దుర్గాదేవికి నమస్కారం. నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్న దుర్గాదేవికి నమస్కారం. నమస్తే జగద్వంద్య పాదార విందే, జగత్తు మొత్తం కూడా ఆమె పాద పద్మాలతో ఆక్రమించి ఉంది, అటువంటి దుర్గాదేవికి నమస్కారం. నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, జగత్తును రక్షించి అన్ని కష్టాల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే దుర్గాదేవికి నమస్కారం అని అర్థం. దుర్గా